నా పేరు మహారాజ్. మీరు చూస్తున్న మహారాజ్ మోటివేషన్. ఆల్రెడీ నేను ఒక వీడియో స్టార్ట్ చేశానన్నమాట. ఇది మన నెక్స్ట్ వీడియో అన్నమాట. రెండో వీడియో అనమాట. నేను చెప్పిన కొంచెం వీడియోస్ డిలే అవ్వడానికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ తీసేసుకొని, ఇప్పటి నుంచి మన వీడియో నుంచి రెగ్యులర్‌గా వీడియో స్టార్ట్ చేద్దాం. మేబీ ఒక వారంలో మినిమమ్ 4, 5 వీడియోలు మీకోసం తేవడానికి ప్రయత్నిస్తుంటా. సోషల్ మీడియాలో గతంలో జరిగే విషయాల గురించి గానీ, మెయిన్‌గా మన మూవీ రివ్యూస్ గురించి, ఎక్కువగా ట్రైలర్ రివ్యూస్ గురించి, ఎవ్వరు మాట్లాడని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మన టాపిక్ అదే కదా! ఇక్కడ ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చినట్టు ఒక 10 రోజులు అయితుందనమాట. 10 రోజులు అయిపోయింది. అదే మన మార్వెల్ నుంచి వచ్చిన మరో 'స్పైడర్ మ్యాన్' మూవీ 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. దీని గురించి చాలామంది చాలా విధాలుగా రివ్యూ ఇస్తారనమాట. అదేంటిదంటే దీంట్లో వెనమ్ ఉంటది. అలాగే వెనమ్ వల్ల హీరో ఇంకా పవర్‌ఫుల్‌గా మారిండు. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి ఇవి అని చూపిస్తుర్రు. అసలు నేను ఫస్ట్‌లోనే చెప్పేస్తా. దీన్ని సాగదీసేది ఏం లేదు. ఎందుకంటే వెనమ్ అసలు ఈ మూవీలోనే ఉండదు. ఎందుకంటే అదేంటిదో ఇప్పుడు మీకు క్లారిటీగా ఇంటే అర్థమైపోద్ది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే ఇక్కడ ఏందంటే మనకి ఫస్టు ట్రైలర్ చూపియడంలోనే, ఎందుకంటే గతంలో మనకి 'నో వే హోమ్‌లో' చూసినట్టే అతను చేసిన తుంటరి పనుల వల్ల అతను సంబంధించిన వాళ్ళందరూ గాని, అతని లవ్ గాని, అతని ఫ్రెండ్స్ గాని అందరూ స్పైడర్ మ్యాన్‌ని మర్చిపోతారు. స్పైడర్ మ్యాన్‌కి ఒక్కళ్ళకే గతం గుర్తుంటది. మిగతా విషయాలు ఏంటిదనేది. దాని గురించి తను 'నో వే హోమ్‌లో' కూడా హీరోయిన్‌కి ఒక లెటర్ ఇవ్వడానికెళ్ళి మళ్ళీ ఇవ్వకుండా జైల్‌లో ఆ లెటర్ మళ్ళీ చదువుతూ ఉంటాడు. మిగతాది అక్కడి నుంచి జరుగుతూ కొంచెం ఒక అరగంట పాటు కొంచెం ఈ మూవీ ఏదైతే ఉందో ఇలా లవ్ ట్రాక్ కొంచెం నడుస్తదనమాట. తనకి గతం మళ్ళీ తెలిసేలా చేయాలని హీరో పాకులాడుతూ ఆ టైంలో ఇతన్ని వేరే విలన్స్ నాకు తెలుసు కదా! 'పనీషర్' ఇంకా మిగతా వాళ్ళు హ్యాండ్ ఏదో ఉంది. సంథింగ్ మీకు ఇక్కడ తమిళ్ చూడగానే అర్థమైపోతది. వీళ్ళందరూ మన హీరోని ఎలాగైతే వెంటాడుతున్నో ఆ తరుణంలో దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మెయిన్ పార్ట్‌లోకి వెళ్ళిపోతుంటారనమాట. అంటే హీరోయిన్ మ్యాటర్ పక్కన పెట్టి మెయిన్ పార్ట్‌లోకి వెళ్ళిపోతే మళ్ళీ హీరోయిన్ మధ్యలో వస్తుంటదిలే మూవీలో. అంటే పక్కన పెడితే ట్రైలర్‌లో మనం చూసిన విషయాలు చెప్దాం. హీరోయిన్ పక్కన పెడితే ఇక్కడ జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లోనే భాగంగానే హీరో మొత్తం వెబ్ కమ్మేసుకొని బట్టలు లేకుండా కింద పడేటప్పుడు అతను, ఎందుకంటే వెబ్ సూట్ లేకుండా అతనికి వెబ్ రాదు కదా! ఇదేం 'టోబీ మ్యాగ్వైర్' స్పైడర్ మ్యాన్ కదా! డైరెక్ట్ ఇట్లా అనగానే పైకి వెబ్ రానీకి. లేకుండా ఇలా అనగానే ఏందంటే తను లేదని ఫీల్ పడిపోతూ కూడా మళ్ళీ పైకి ఎలా వచ్చింది? వెనమ్ ఉన్నందువల్లే కదని దీన్ని చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకుంటారు. దీన్ని మాట్లాడుకొని నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఎవరైతే మన స్పైడర్ మ్యాన్ అంటే పీటర్ పార్కర్ మన బ్రూస్ బ్యానర్ దగ్గరికెళ్ళినప్పుడు, అదే మన హల్క్ మామ బ్రూస్ బ్యానర్ దగ్గరికెళ్ళినప్పుడు అతను గురించి అతను మాట్లాడేటప్పుడు ఏందంటే అతనికి కూడా గుర్తుండదు. ఎవరు అంటే నీ పేరేం పేరు అన్నప్పుడు మళ్ళీ అతను షాక్ అయినట్టు చూపిస్తారు కదా! ఇక్కడ అతని దగ్గరికెళ్ళినప్పుడు ఏందంటే నీ డీఎన్ఏ మ్యూటెంట్ చెందుతుంది. ఇది చాలా ప్రమాదకరం అనే విధంగా మాట్లాడుతూ ఇక్కడ పర్టిక్యులర్‌గా డీఎన్ఏ అంటే అందరికి తెలుసు. డీఎన్ఏ మ్యూటెంట్ అంటే చాలా మందికి తెలుసు. కాకపోతే ఏందంటే ఆ ట్రైలర్‌లో ఏందంటే కొంతమంది మిస్ అయిపోతారన్నమాట ఆ డైలాగ్‌ని. ఏంది డీఎన్ఏ మ్యూటెంట్ అనే విషయాన్ని చాలా మంది మర్చిపోతుండ్రు. ఇలా మ్యూటెంట్ అనే సినిమా కూడా చాలా సార్లు వచ్చింది. చాలా విధాలుగా ఉంది తెలుసు. కాకపోతే ఏంటంటే చెప్పినా కదా! ట్రైలర్ చూసే క్యూరియాసిటీ తోటి దానివల్ల మర్చిపోయారు. ఇక్కడ డీఎన్ఏ మ్యూటెంట్ చెందుతుందనే దానికి మాట్లాడుకుంటే మనం నార్మల్‌గా మన పరిసరాల్లో జరిగే కొన్ని విషయాల కోసం మీకు చెప్తా. కొంతమందికేందంటే డీఎన్ఏ మ్యూటెంట్స్ అనగానే చాలా మంది చెప్తున్నారు. మధ్యలో అంటే ఐస్ నల్లగా కావడం, ఇంకోటి కొంతమందికి డీఎన్ఏ మార్పుల వల్ల అంటారు కదా! కొంతమందికి 6 ఏళ్ళు ఉండడం, కొంతమందికి 4 ఏళ్ళు ఉండడం, అంటే చేతి వేలు గురించి మాట ఎక్స్‌ట్రా వేలు రావడం ఇలాంటియనమాట. ఇంకోటి చర్మం గురించి మాట్లాడడం. ఎందుకంటే మన గురించి మనకేందో మన డీఎన్ఏ గాని అంటే మన బాడీ, మన బ్రెయిన్ మనకి మనల్ని మనం రీగ్రోత్ చేసుకోవడానికి మనకు కొన్ని ఇచ్చే సిగ్నల్స్ అనమాట. ఇది రీగ్రోత్ అనేది అనేది గుర్తుపెట్టుకోండి. క్లైమాక్స్‌లో దీని గురించి మాట్లాడుకుందాం. ఇది మన గురించి మనకిచ్చే సిగ్నల్స్ అనమాట. ఇలాగే స్పైడర్ మ్యాన్ జరుగుతుందనమాట. ఇదేంటిది స్పైడర్ మ్యాన్‌కి అతని బాడీలో వచ్చి చేంజెస్ తన డీఎన్ఏ చేంజెస్ అనమాట. ఏంటిదంటే అతను ఇప్పుడు దీని గురించి సడెన్‌గా ఎందుకొచ్చిందంటే ఇప్పుడు మనకు 'డూమ్స్‌డే' అని పవర్‌ఫుల్ విలన్ బయటికి తీసుకొచ్చిర్రబ్బా! టోనీ స్టార్క్ గురించి తెలిసిందే కదా! అతను మళ్ళీ అందరికంటే పవర్‌ఫుల్ విలన్ అయిపోతాడు. అతన్ని ఎదుర్కోవడానికి ఏదైతుందో థార్‌ని తీసేసి లవ్ అండ్ థండర్‌ని తీసుకొచ్చిర్రు. ఇంకా మిగతా కొత్త క్యారెక్టర్స్ గాని, అలాగే సెంట్రీ ఇలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు టోనీ స్టార్క్ మన ఐరన్ మ్యాన్ తీసేసిండ్రు. అలాగే ఇప్పుడు మనం స్పైడర్ మ్యాన్ ఉన్నాడు కదా! ఇతను కూడా తీసేయలేదు. ఎందుకంటే ఇతను చిన్న పిల్లాడి నుంచి ఇప్పుడే ఒక టీనేజ్ కంప్లీట్ చేసుకోవడానికి వస్తున్నాడు. ఆల్రెడీ ఇతను స్కూల్ చేస్తుండు, కాలేజ్ చేస్తున్నట్టు చూపిస్తుర్రు. ఇతనేందంటే గతంలో ఉన్న పవర్స్ కంటే కొంచెం ఎక్కువ ఇంకా పవర్‌ఫుల్‌గా చూపియాలనే విధంగా ఈళ్ళేందంటే డీఎన్ఏ మ్యూటేట్ అని ఒక కొత్త పదాన్ని మన కోసం తీసుకొచ్చారు. అదేదైతే ఉందో కొత్త పదం అంటే ఈ మూవీ గురించి చెప్తాను. అదేదైతే ఉందో మన స్పైడర్ మ్యాన్ ఇంకా గతం కన్నా కూడా పవర్‌ఫుల్‌గా ఒక 10 రెట్లు పవర్‌ఫుల్‌గా ఇంకా పవర్‌ఫుల్‌గా అయ్యేలా చూపిస్తారనమాట. అదేంటిదంటే టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ లాగానే ఇంకా పవర్‌ఫుల్‌గా అతనికి డైరెక్ట్‌గానే వెబ్ రావటం లాంటివి అయ్యుండొచ్చు. ఇంకా డిఫరెంట్‌గా ఏవన్నా అయ్యుండొచ్చు. ఇలా నేననుకుంటున్నా. ఇంకోటేందంటే చాలా మంది అనుకుంటరు. ఇప్పుడు డీఎన్ఏ మ్యూటెంట్ అని ఒక నార్మల్ మనుషులకు గూడా ఏందంటే డీఎన్ఏ లోపాలు డీఎన్ఏ మ్యూటెంట్ చెందడం వల్ల ఏందంటే మనకు గూడా కొన్ని గతంలో కొంతమందికి కొంతమందికి జరిగినియనమాట. ఇంటర్నెట్‌లోకెళ్ళి చెక్ చేస్తే మీకు గూడా తెలిసిపోద్ది డీఎన్ఏ మ్యూటెంట్ అంటే ఏంది? అంటే మనుషులకి గతంలో ఇలా ఎవరెవరు జరిగింది అనగానే మీకు గూగుల్ గాని, ఏఐలో గాని అడిగితే వాళ్ళ డీటెయిల్స్ మీకొస్తాయి. కొంతమందికి ఐస్ మారిపోవడం అంటే ఇప్పుడు మామూలుగా ఉన్న మన గ్రే కలర్ ఉన్న ఐస్ బ్లూ కలర్‌లోకి రావడం, బ్లూ ఉన్న ఐస్ గ్రే కలర్ ఇలా కొంచెం మార్పులు చెందుతుంటాయనమాట. ఇలానే స్పైడర్ మ్యాన్‌కి గూడా జరిగింది. అతను నార్మల్ ఐస్ బ్లాక్ కలర్ రావడానికి అతను ఇంకా పవర్‌ఫుల్ గాడు. అతను డీఎన్ఏ మ్యూటెంట్ చెందటం వల్లే
ఏదో స్పై ఇది అంటారు చూసినా ఏదో సింబియోట్ వచ్చి వెనమ్ అతని దగ్గర రావడం వల్లే అతను ఐస్ బ్లాక్ అయిననేది కాదు. క్లైమాక్స్‌లో ఒక డైలాగ్ అంటారు దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నేను ఇందాక చెప్పిన ఆ డైలాగ్ ఏదైతే ఉందో అతను అది రీబర్త్ అని చెప్తారు కదా! అతను మళ్ళీ అవతరించిండు పునర్జన్మ లాగా అతనికని అర్థం అన్నమాట. అతని పవర్స్ అతనికి ఎక్కువ వచ్చి దాన్ని ఇంక్రీజ్ చేసుకొని తను పునర్జన్మించిండు అనే విధంగా చూపిస్తారనమాట. వెనమ్ వచ్చి స్పైడర్ మ్యాన్ కాడికి రాగానే అంత ఓవర్ పవర్స్ ఏమి రావు. గతంలో మనం టోబీ మాగ్వైర్ స్పైడర్ మ్యాన్ చూసుకుంటే స్పైడర్ మ్యాన్ 3లో అనుకుంటా వెనమ్ అతనికి రాగానే అంటే కొంచెం ఫీల్ బెటర్ అనమాట. అతనున్న శక్తిని డబుల్ చేస్తది అంతే. మరి ఓవర్‌గా చేయదు. దీంట్లో ఏందంటే అతను చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నాడు స్పైడర్ మ్యాన్‌ని. గతంలో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కన్నా కూడా ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. ఈ సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఏదైతే ఉందో చాలా బ్రాండ్ అనే టైటిలే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పవర్‌ఫుల్‌గా చూపించబోతారనమాట. స్పైడర్ మ్యాన్ చాలా శక్తివంతంగా అవతరించిండనే విధంగానే చూపిస్తారు ఈ మూవీ. అతని డీఎన్ఏ అతని గతంలో ఉన్నదానికంటే ఒక 10 రెట్లు, ఒక 100 రెట్లు ఇలా డెవలప్ చేసుకొని అతని డీఎన్ఏ అతనే ప్లెడ్జ్ చేసుకొని గొప్పగా అవతరించాడనే విధంగానే చూపిస్తారు. ఎందుకంటే అతను హీరో కాదు. ఫస్ట్ చూపిస్తది ఇది చాలా డేంజర్ అని. ఆ డేంజర్‌ని ప్లస్‌గా మార్చుకుంటేనే కదా ఇది హీరో. నేను చెప్పింది మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఇది దీంట్లో మన వెనమ్ సింబియోట్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది ఏం లేదు. ఆ సింబియోట్ పార్టికల్ ఏదైతే ఉందో గతంలో వెనమ్ చనిపోతారు కదా! ఈ చిన్నది రీగ్రోత్ అయిపోయి మళ్ళీ ఆ హీరోని కలుసుకొని లేదా అతను ఏదో మిగతా సంథింగ్ అక్కడి నుంచి స్టార్ట్ వేరేలాగైద్ది గానీ ఇది స్పైడర్ మ్యాన్ కాడికొచ్చింది అది ఇది అని కాదు. దాని వరల్డ్ వేరేలాగా ఉంటది. దాని యూనివర్స్ వేరేలాగా ఉంటది. మధ్యలో క్లాష్ అయ్యే విధంగా ఏందంటే కొద్దిగా ఇన్‌ట్యూషన్ అనమాట. ఇప్పుడు మనకి గతంలో అంటారు చూడు గెస్ట్ రోల్ లాగా సరే క్యారెక్టర్స్ ఉంటుంది. అంతేగాని ఫుల్ లెంత్ ప్లే చేసే దాంట్లో లాగా మనకి ఉండకపోవచ్చు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్‌లో. అది సెపరేట్ వరల్డ్, అది సెపరేట్ యూనివర్స్ అనమాట అది. దీని గురించి మాట్లాడుకుంటే నేను చెప్పినట్టు వెనమ్ ఏదైతే స్పైడర్ మ్యాన్ కాడికి వచ్చినప్పుడు అంత ఓవర్‌గా పవర్‌ఫుల్ ఏం కాడు. అతని డీఎన్ఏ అతను మ్యూటేట్ చెందడం వల్ల అతని శక్తులు అతను డబుల్ అయ్యి డబుల్ అంటే డబుల్‌గా 10 రెట్లు అంతకంటే ఎక్కువ పెరిగి అతను మొత్తాన్ని ఈ సామ్రాజ్యం ఏదైతే ఉందో అతను ఎదిరించే వాళ్ళు ఎవరైతే ఉన్నాడో అతను ఎదిరించి అరికట్టింది ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే స్టోరీ అనమాట. ఇదేదైతే ఉందో ఇంకా పవర్‌ఫుల్‌గా చూపించదు. నేను క్యాజువల్‌గా చెప్పేసిన. ఇంకా మెయిన్ విలన్ ఎవరైనా ఉండొచ్చు. స్పైడర్ మ్యాన్ తల బాదుకుండే విషయాలుంటాయి చూసినవా? అతని బ్రెయిన్‌లోకి జీన్ అనేది ఎక్స్‌మెల్ అనుకుంటా. గత రకరకాలుగా ఊహాగానాలొస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ అన్నీ స్పాయిల్ చేయకూడదు. నేను విన్నంత వల్ల నాకు కొన్ని హిడెన్ డీటెయిల్స్ నాకు అర్థమైనయి. వాటిల్లో దీని గురించి మెయిన్‌గా చెప్పుకుందాం అని చెప్పి చాలా మంది వినమ్, వినమ్ అని చెప్పి చాలా వీడియోలు చేస్తుర్రు. అంత ట్రూ కాదు అది. అంతా ఉట్టి ఫాల్సే మాత్రం. దాన్నెవ్వరు నమ్మకని మళ్ళీ చెప్తున్నా. తన డీఎన్ఏ మ్యూటెంట్ చెందడం వల్ల అతను ఇంకా పవర్‌ఫుల్‌గా అయితుండు. ఇప్పుడు అతనికి ఆ వెబ్ సూట్ అంటే మామూలు స్పైడర్ మ్యాన్ సూట్ కాదు. వెబ్ అవి ఉంటాయి కదా! దాన్ని ఏదో అంటారబ్బా! డైరెక్ట్ ఇలా అనగానే వస్తుంటది కదా! ఈ వెబ్ ఏదైతే ఉందో అతనికి ఇప్పుడు వాటి అవసరం లేకుండా మన టోనీ స్టార్‌కి సంబంధం లేకుండా డైరెక్ట్‌గా అతని బాడీలో నుంచి రావచ్చు. లేకపోతే అక్కడ అతనికి ఎవరో హెల్ప్ చేసి ఉండొచ్చు. మిగతాది ఏదైనా జరిగుండొచ్చు. అతని డీఎన్ఏ మ్యూటెంట్ చెందడం వల్ల నేను అనుకుంటుంది ఏందంటే డైరెక్ట్‌గా తన బాడీలో నుంచి ఇప్పుడు 'టోబీ మాగ్వైర్ స్పైడర్ మ్యాన్‌కి' ఏదైతుందో అలాగే తనకు డైరెక్ట్‌గా వెబ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే తను ఇంకా డెవలప్ చేసుకుంటే ఇంకా పవర్‌ఫుల్‌గా రెడీ అవుతుండో దీంట్లో. ఎందుకంటే ఇది 'అవెంజర్స్ డూమ్స్‌డే' ఏదైతుందో దాంట్లో అందరూ బలవంతులే ఉండాలి కదా! అలాంటి విలన్లను ఎదుర్కోవాలంటే హీరోలు ఇంకా బలవంతంగా ఉండాలనే విధంగానే మన స్పైడర్ మ్యాన్ ఇంకా బలంగా చూపిస్తుర్రు. ఇదే ఇక్కడ స్టోరీ అనమాట. వెనమ్ వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది అన్నీ వేస్ట్ మాటలు. మిగతా ఏవన్నీ అన్నీ అన్నమాట ఫినిషర్ కూడా దీంట్లో చూపిస్తుర్రు. అతని క్యారెక్టర్ ఏంటిదని ఎవరు రివీల్ చేయట్లే. అలా అలా వెళ్ళిపోతారు. విలన్ ఎవ్వరు, హీరో ఎవరు అనేది అందరికి తెలుసు. అంటే హీరో సైడా, విలన్ సైడా అనేది మనకి అంటే హీరో సైడా, విలన్ సైడా అనేది మనకి చాలా వరకు క్లారిఫికేషన్ లేదు. మిగతాది తర్వాత పెట్టుకుంటే మీరు ఇదివరకు చూసిన అన్ని వీడియోస్‌కి అంటే నేను క్లారిఫికేషన్ ఇచ్చింది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇక్కడ వెనమ్ ఉంటదా? ఉండదా? అనేది మీకు నా వీడియోస్ చూడగానే అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే అర్థమైతే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే అర్థమైతే ఏం చేసేసుకో ఒక 10 మందికి షేర్ చేయండి. మీ షేరే నాకు కొంచెం బలాన్ని ఇస్తది. ఎందుకంటే నేను చెప్పింది మీకు 100% ఉంటది, ఉండకపోవచ్చు అనేది కాదు. ఒక ఆలోచన అనమాట. నేను చూడగానే నాకు ఇది అర్థమైంది. గతంలో కూడా నేను కొన్ని మూవీస్ గురించి రివ్యూస్ ఇచ్చినమాట. సడెన్‌గా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆపేసిన. ఒకసారి వెళ్ళండి. మన తెలుగు మూవీస్ నేను చాలా రివ్యూస్ ఇచ్చిన. మీరెళ్లి చూడండి. నేను ఇచ్చిన రివ్యూస్ క్లిక్ రేట్ ఎంత మినిమమ్ 75% మనం ఇచ్చిన రివ్యూ క్లిక్ రేట్ చాలా వరకంటే జెన్యూన్‌గా ఉంటదనమాట. ఎందుకంటే అది ఇది అని చెప్పి ప్రతి సినిమాను ఆడిపోసుకునే విధంగా ఉండదు. ఒకసారి క్లిక్ రేట్ చూసి అప్పుడు మన ఛానల్ మళ్ళీ వాచ్ చేయడం మొదలుపెట్టండి. ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. ఇంకో వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.